గదుల్లోంచి మాట్లాడి మళ్ళీ ఒరిజినల్ రచ్చబండలాగా కాస్త ప్రకృతి నడుమ ఇంటి వెనక చెట్ల నుంచి మాట్లాడాలనిపించింది. ఆదివారం అయినప్పటికీ, ఎందుకంటే మరి నిన్న వ్యూహం అని ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకులు, నాకు ఆప్తులు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. మరి కొన్ని భూతు రాత్తులు కూడా తీశారు. కానీ భూత్ కన్నా ఒక హారర్ సినిమా, రాత్రిని మించిన హారర్ సినిమా మా మిత్రులు తీయటం అభినందనీయం. అభినందనీయం అని ఎందుకంటున్నానో ఇంకొంచేపు అయ్యాక తెలుస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఆ సినిమా, మరి నిన్న మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారు, మరి నిర్మాతగా పేరున్న దాసరి కిరణ్ గారు, వాళ్ళు కేక్ పెట్టుకుని, ఒరిజినల్గా వీళ్ళ వెనకాల గతంలో ఒకడు ఉండేవాడు కిరణ్ గారు వెనక, వాడు కొంచెం మరి దూరమైనట్టున్నాడు, ప్రస్తుతం గేలు కూడా చేస్తున్నాడు. ఒక కత్తితో కస పొడిచేసి ఆ కేక్ని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవడో అడిగాడు, పనికి మాలినోడు, ఆ సినిమా సూపర్ హిట్ అనుకుని. మరి ఎవరైనా కాకిపిల్ల కాకి ముద్దు, రాము గారి సినిమా రాము గారికి ముద్దు, ఆయన సినిమా విపరీతంగా ఆడేస్తుంది అనుకున్నట్టున్నారు. ఏదో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడో మరి విజయవాడలో ఉన్న కొద్దిమంది బలవంతంగా వచ్చినట్టున్నారు, అంతే. అసలు కలెక్షన్లు ఏంటో నేను సవివరంగా చెప్తా. సో ఆ వ్యూహం అనే సినిమా మామూలుగా మనం అందరం అనుకుంటాం రాయలసీమలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు తురుము ఖాన్ అని. ఆ సినిమా ఏదన్నా ఆడితే రాయలసీమలోనే ఒక మాదిరిగా ఆడొచ్చు. అందుకని నేను రాయలసీమ, నాకు సినీ పరిశ్రమతో విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాయలసీమలో ఏదన్నా ఎలా ఆడుతుంది. మరి నిన్న సమరసింహారెడ్డి కూడా రిలీజ్ అయింది, అది బాగా రెవెన్యూ చేసింది. నిన్న రాయలసీమలో కూడా అద్భుతంగా చేసింది. సరే, ఇక మనకెందుకు కానీ ఆ సమరసింహారెడ్డి గొడవ. జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అని చెప్పడం జరిగిన ఈ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఎవరు పన్నిన వ్యూహంలో నేను అర్జున్ రెడ్డిని, నాకు వ్యూహంలోకి వెళ్ళటమే కాదు రావటం తెలుసు అన్నాడు. కానీ మరి ఈయన వ్యూహంలోకి వెళ్ళి డమాల్, దీనివల్ల రిపర్కషన్స్ మనకు వచ్చిన అనాలిసిస్లు కూడా చెప్తా. ముందుగా కడప జిల్లా చెప్పుకుందామా, చిత్తూరు జిల్లా, చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుపతి సంధ్యాలో చిత్తూరు చాణక్య, మదనపల్లి సాయి చిత్ర, కాళహస్తి ఆర్ఆర్, పొంగనూరు తాజ్, పలమనేరు పద్మశ్రీ, పీలేరు ఎస్వి మహల్, కల్లూరు ఎంఎన్ఆర్, దామాల చెరువు సంగం, కుప్పంలో మురుగన్ అనే థియేటర్లో వచ్చిందండి. కొన్ని చోట్ల 2 షోలు, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 0 షోలు. ఎస్పెషల్లీ మదనపల్లి, కాళహస్తిలో నో షో. పొంగనూరులో మటుకు 4 షోలు. పాపం పెద్దిరెడ్డి గారు బలవంతంగా వేసినట్టున్నారు. సో నూన్ షో కలెక్షన్లు చెప్తా. ఒక్క చిత్తూరు చాణక్యలో, తిరుపతిలో షో పల్లా మార్నింగ్, చిత్తూరు చాణక్యలో 9,900. తర్వాత తాజ్ పొంగనూరులో 4,462. పీలేరులో 2,280. ఇంకెక్కడో పాపం సంగం దమల చెరువులో 485 రూపాయలు గ్రాస్ ఇది. ఆ మురుగన్ థియేటర్లో 2,483 నూన్ షోకి. మ్యాట్నీ షోకి మురుగన్నే చెప్పుకుందాం, 1,479. అంటే ఒక 10-15 టికెట్లు అలా తెగినాయి. ఫస్ట్ షో 1,566, సెకండ్ షో 2,610. ఇలాగా నా దగ్గర నెట్ ఎంత, గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనే వివరాలు థియేటర్ వైజు ఉన్నాయి.
అలాగే అంటే నేను ఇది ఉన్నట్టు చెప్తున్నా. కర్నూలులో ఆనంద్ 4 షోలు అన్నారు. కర్నూలు ఎస్విసి ఓరి అమ్మాయి సినిమా అందానికి కర్నూలులో 3 థియేటర్లు రా బాబు. కర్నూలు శ్రీరామ 4 షోలు. నంద్యాల రఘురామ అబ్బో నా పేరు. ఆదోని ద్వారక ఎమ్మిగనూరు శ్రీనివాస షోలు 4. మార్కాపురం విజయ, గిద్దలూరు కృష్ణ, అలల్లగడ్డ శ్రీరామ, బనగనాపల్లి జిఎం అంట, వైజీపాలెం గాయత్రి, నంది కొట్కూరు కృష్ణ, ఇది 4 షోలే. చాగల్లమారి నోబుల్లో మటుకు 2 షోలు. అల్లూరు 4 షోలు. గోవర్ధన్, గియుడూరు అంటే ఏంటో మరి ఇది అఖిల్ 4 షోలే. ఇక్కడ ఆఖరి చెప్పుకుందాం, కొంచెం లెక్కలు ఈజీగా ఉంటాయి. ఆ అఖిల్ థియేటర్లో మార్నింగ్ షో 650, మ్యాట్ని 650, ఫస్ట్ షో 195 అంటే 2-3 వెళ్ళారు. సెకండ్ షో 585, టోటల్ గ్రాసు 2080 రూపాయలు. బాగా ఎక్కువ ఎక్కడ ఉందో, ఎక్కడో గ్రాసు 36,000 ఉందండి. అది మ్యాక్సిమము. అది ఏ ఊరు అనగా ఆదోని ద్వారకాలో అయితే మటుకు పాపం ఓ 33,000, 36,285 గ్రాస్ ఉంది. అలాగే ఇంకో దగ్గర ఎక్కడో 550 రూపాయల గ్రాస్ ఉందండి. అది 2 షోలే. అది ఎక్కడంటే నోబుల్ థియేటర్ చగలమరి. సో నంద్యాల చూద్దాం. రఘురామ థియేటర్లో బాగానే ఉంది. ఒక 6,000 సెకండ్ షో. ఈవినింగ్ షో 6,435. మార్నింగ్ షో మటుకు 12,000. అక్కడ రఘురామ నా థియేటర్లోనే కొత్త చూశారండి ఈ సినిమా. అక్కడ మటుకు ఓకే ఓ 34,000 దాకా వచ్చిందండి. సరే, ఇక థియేటర్ అంటే నేను అథెంటిక్గా చెప్తున్నాను అనటం కోసం ఈ థియేటర్ల పేర్లు వరకు చదివి ఫుల్ షేర్ చెప్పేస్తా, తర్వాత విశ్లేషిద్దాం. అనంతపూర్లో గంగా, హిందూపూర్లో అమృత్తు, గుంతకల్లో వాసవి, గూటీలో ఒక అమృత్తు, రాయదుర్గంలో కేబీ 4 షోలు, పెనుకొండ వెంకటేశ్వర 4 షోలు, ఉరవకొండ బాలాజీ 4 షోలు. ఇది కాక అది కడప అయిపోయింది. అనంతపూర్ అంతే. రాయలసీమలో అంతేగా, 4 జిల్లాలుగా. కడప అసలు మామూలుగా కడప కింగు, కడప సింహం, పులి గడుపున అదేదో పులి పుడుతుంది ఇంకేదో పుట్టదు అంటారు కదా. ఆ కడప సంగతి చూద్దాం. కడప రవి థియేటర్ 2 షోలు. మార్నింగ్ షో 16,375, ఈవినింగ్ షో 10,560, మొత్తం 26,975 గ్రాసు. నెట్ షేర్ వచ్చి 11,922 రూపాయలు. ఇది అంతోటి కడపలో సీను. తర్వాత రవి అయిపోయింది. అప్సరా ఇంకో సినిమాలు ఉందండి. పొద్దుటూరు సంగతి చూద్దాం. అసలు పులివెందులు అయితే షో ఇలా పులివెందులు నో షో. థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు అనుకున్నారా ఏంటో. పులివెందులు శ్రీనివాస నో షో. రైల్వే కోడూరు 4 షోలు. మార్నింగ్ షో 3,492, మ్యాట్నీ 2,425, ఫస్ట్ షో 3,040, సెకండ్ షో 1,710, టోటల్ గ్రాస్ వచ్చి 10,667. నెట్ షేర్ వచ్చి 4,551. ఇది కడప కింగ్ పరిస్థితి. పోరుమామిళ్ళ 3 షోలు. మార్నింగ్ షో లేదు. మ్యాట్నీ 2,813, ఫస్ట్ షో 1,649, సెకండ్ షో 2,231, టోటల్ గ్రాస్ 6,693. నెట్ వచ్చి 2,678 రూపాయలు. అబ్బా సిగ్గేస్తుంది, షేమ్గా ఉంది. స్వీయ కథ, పెద్ద మహానుభావుడు, పుడ్డింగు. సో చెప్పుకోవాల్సింది ఏంటంటే షేర్ ఎంతో చెప్తా. అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో
పులివెందుల పులిబిడ్డ బయోచరిత్ర సీమలో టోటల్ గ్రాస్ 6,91,582, నెట్ గ్రాస్ 5,83,774, నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్కి, మధ్యలో వెళ్ళిపోయినోడైతే వాడికి, లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి, మదన్ మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో పేరు, 2,91,303 రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు. అంటే క్యూబ్ కాస్ట్ కూడా రాలా. ఇంకా నయం ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావు. మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉండటం అన్నదే. సరే 3 రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. ఇప్పుడు బాధ లేదు, కొంచెం సంతోషం కూడా ఉంది. ఎందుకంటే ఆ సినిమా మరి రెండో రోజు ఫుల్ అయితే అన్నా. నేను రెండో షో అని కూడా అన్నా, రెండో రోజు అన్నా. రెండవ షో కాదు కదా, రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవ్వాల. ఎంటైర్ రాయలసీమ పులివెందులో షో బల్లా, ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా 3 లక్షలు దాట్లా. అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి టికెట్లు కొనిపడి తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్ అయిపోనాది, అందరికీ తెలిసిపోనాది. ఇంకెంత లేపినా రాజా అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర 2 అని వచ్చింది, అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది. ఆ కంపారిజన్లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారో చాలా రిచ్గా తీశారు. మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట, శపథం అట. సరే ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు, మరి శపథం ఏమన్నా ప్రీపోన్ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు. ఏముంది, పాపిష్టం చాలా ఉంది. ఏదో కలెక్షన్లు రాసుకోండి. ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా. నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా. నువ్వు టికెట్లు కొని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా. మోహన, మదన్ మోహన అన్నీ చెప్తాం. ఇది కలెక్షన్లో మీ ముందుంచా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతలా. కనీసం ఆ వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి అన్యాయం కదరా వాలంటీర్లు. ఏదైనా మీరు కూడా మంచోళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ అయింది. ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని, అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, షాక్లో ఉండుంటారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో. వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి డ్వాక్రా మహిళలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు, పింఛన్దారులారా, అవ్వాతాతలారా రండి బాబు, మా దీనగాథ వినండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మీరు ఎవరో సినిమా చూడట్లేదని. ఇన్ని మాటలు నొక్కా మీకోసం, సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి. సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రులు, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా. ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసుండేవాడిని. కానీ నన్ను
మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు, అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలాకి. సడన్గా గుర్తురాట్లా ఆ క్యారెక్టర్ పేరు. డాన్ క్యార్లియోన్, ఐ థింక్ క్యార్లియోన్ ఫ్యామిలీ. అలాగా ఈ పులివెందుల ఫ్యామిలీని మీరెంత పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఎవరి గ్రేట్ ఫిల్మ్ మేకర్. మంచి వాళ్ళని కొంచెం చెడ్డవాళ్ళైనా చూస్తారేమో కానీ చెడ్డవాడిని మంచోడని, పెద్ద వ్యూహం పన్నేసాడని, శపథాలు చేసేసాడని. ఏమన్నా రాముగారు, నిజంగా నేను మీకు ఏం చెప్పా, ఎవరు గ్రేట్ డైరెక్టర్ సార్. కానీ ఇతను ఫేడ్ అవుట్ అయిపోయాడండి. అయిపోయిన అప్పారావు మావాడు, ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది. బట్ ఏం చేస్తారు, ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎన్నుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం. ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం. ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎస్, ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ. ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక 20 నుంచి 25 వస్తాయి అంటే ఆల్మోస్ట్ 50%. బయట ఇంకొక 10-15 వస్తే ఒక 40 సీట్లు రావచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ముందే ఒక టీజర్, ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా, వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి, సిద్ధం. ఓటమి తట్టుకోవటానికి